మిథున విషయంలో ఇంక త్రిపుర చేసింది దేవ ఇన్ని రోజులు మన ఇంట్లోనే ఉన్నాడు. ఇప్పుడు మిథుననే తనని పంపించేసింది అని చెప్పని అనంగానే, ఇంకా ఫస్ట్ అయితే మాత్రం లలిత అయితే త్రిపురని తిడుతుంది. నీ తమ్ముడికిచ్చి పెళ్లి చేయలేదని నా కూతురు మీద ఇలాంటి నిందలు వేస్తున్నావా? అని చెప్పని అనేటప్పటికీ, ఇంకా మీది కావాలంటే నేను చెప్పేది అబద్ధముగానే అయితే మీరే అడగండి అత్తయ్య అని చెప్పనని అంటే, ఇంకా హర్షవర్ధన్ అయితే మిథునని అడుగుతాడు. అప్పుడు మిథున కూడా అయితే అవును, అవును నాన్న, మా వదిన చెప్పింది నిజమేను అని చెప్పి అంటుంది. నువ్వు ఎంత పని చేసావు మిథున, నీ జీవితాన్ని నాశనం చేసి నా ఇంటి పరువుని తీసిన వాడిని మళ్ళీ నువ్వే సేవ్ చేసి ఇంట్లో పెట్టుకున్నావు అంటే, మొన్న పోలీసులు వచ్చినప్పుడు ఒక క్రిమినల్ని మీరు ఇంట్లో పెట్టుకో ఉన్నారు అని చెప్పని తెలుసుంటే నా పరువు ఏమైను, నేను ఒక జడ్జిగా ఉన్నా నేను నా అని చెప్పనని ఇంకా మిథుననైతే కొడతాడు. ఇంకా అలా కొట్టిన తర్వాత కొట్టేటప్పటికైతే, ఎందుకు ఇలా చేసావు మిథున, ప్రతి విషయంలో నీ వల్లే నాకు ప్రాబ్లమ్స్ అని చెప్పనని అనేటప్పటికి, ఇంకా రిషి అయితే అక్కడికి వచ్చి అంకుల్ అని చెప్పని అంటాడు. ఇంక ఎక్కడ మొత్తం నిజం తనకు తెలిసిపోయిందా అని ఒక పక్క అందరూ కంగారు పడుతూ ఉంటే, ఏం జరిగింది అంకుల్, మిథునని రేపు పెళ్లి పెట్టుకొని ఇప్పుడు కొడుతున్నారు, అయినా మిథున మీద మీకు చాలా ప్రేమ ఉంది కదా, మిథున అంత తప్పు ఏం చేసింది, ఏమన్నా పెళ్ళి వద్దు అంటుందా అని చెప్పని అని ఇంకా అడిగేటప్పటికి, ఇంకా త్రిపుర అయితే ఇంకా తన నోటికి వచ్చినట్టు ఏదో ఒకటి మాట్లాడుతుందని లలిత అయితే తనని నువ్వేం మాట్లాడొద్దు అని చెప్పని కన్సైల్ చేస్తుంది. ఇంకా హర్షవర్ధన్ అయితే మాత్రం ఏం లేదులే బాబు, చిన్న పొరపాటు జరిగింది అంతేను అని చెప్పనంటే, లేదు అంకుల్, మీరు చిన్న పొరపాటుకి ఇలా తన మీద చేయి చేసుకున్నారు అంటే అదేదో పెద్ద విషయమే అయి ఉంటుంది అని చెప్పని ఇంక అంటాడు. ఇంకా మిథున మనసులో ఏముందో అసలు తెలుసుకోవాలని చెప్పని ఇంకా రిషి అయితే మిథునతో మాట్లాడుతూ ఉంటాడు. అసలుకి అంకుల్కి మీరంటే చాలా ఇష్టం కదా మిథున, అయినా నిన్ను ఎందుకు కొట్టాడు అంకులు అని చెప్పనంటే, అంత పెద్ద తప్పు ఏం చేసుంటావు అని చెప్పంటే, ఇంకా తన కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చేసి ఇంకా అసలు నిజం అయితే మాత్రం ఇంకా రిషితో చెప్పేస్తుంది. ఇది నా సిచ్యువేషన్ రిషి అని చెప్పని అనగానే ఇంక రిషికి అయితే పెద్ద షాక్.